సముద్రపు ఉధృత అలలు ఒకవైపు, మృత్యువు కళ్ళ ముందు కనిపిస్తున్న మెరుగైన భవిష్యత్ కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టి ముందుకు సాగుతున్న వేలాది మంది వలసదారులు మరోవైపు. ఉత్తరాఫ్రికా సరిహద్దుల్లో స్పెయిన్ ఆధీనంలో ఉన్న ఐరోపా నగరం సెయూటా తీరంలో ఇప్పుడు అత్యంత దిగ్భ్రాంతికర పరిస్థితులు నెలకొన్నాయి. మొరాకో వైపు నుంచి వేలాది మంది వలసదారులు కేవలం ఈదుకుంటూ ఐరోపా భూభాగంలోకి చొరబడేందుకు చేసిన సాహసం తీవ్ర కలకలం రేపుతుంది. కాళ్ళు చేతులు ఆడని రాకాసి అలల దాటికి తట్టుకోలేక నీట మునిగి కనీసం చాలా మంది దారుణంగా ప్రాణాలు కోల్పోవడం యావత్ ప్రపంచాన్ని తీవ్రంగా చలింపజేస్తోంది. తీరం వెంబడిపడి ఉన్న మృతదేహాలు, కాపాడమని అరుస్తున్న ఆర్తనాదాలు అక్కడ నెలకొన్న భయానక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. అసలు ఈ వలసదారులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సెయూటా నగరానికే ఎందుకు వెళ్లాలని తాపత్రయపడుతున్నారు? దీని వెనక ఉన్న అసలు కథేంటి? ఉత్తరాఫ్రికా ఖండం ఈశాన్య సరిహద్దుల్లో మొరాకో దేశాన్ని ఆనుకునే ఉండే ఒక చిన్న ద్వీపకల్పమే ఈ సెయూటా. 1580ల కాలం నుంచే ఇది స్పెయిన్ నియంత్రణలోనే ఉన్నప్పటికీ మొరాకో ప్రభుత్వం దీనిని తన భూభాగంగానే భావిస్తుంది. అందుకే ఈ రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా తీవ్ర వివాదం కొనసాగుతుంది. అయితే ఆఫ్రికా ఖండానికి ఐరోపా సమైక్యకు మధ్య ఉన్న ఒకే ఒక్క భూ సరిహద్దు మార్గం ఇదే కావడం ఇక్కడ అసలు పాయింట్. ఆఫ్రికాలోని ఆకలి, పేదరికం, యుద్ధ వాతావరణం నుంచి పారిపోయి ఐరోపా దేశంలోకి ప్రవేశించాలనుకునే ప్రతి ఒక్కరికి ఈ సెయూటా నగరం ఒక రకంగా స్వర్గద్వారంలా కనిపిస్తోంది. సాధారణంగా ఇక్కడ ఉండే ఎత్తైన ముళ్ళ కంచెలు ఎక్కి సరిహద్దులు దాటే వీరు ఈసారి ల్యాండ్ బార్డర్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉండడంతో ఏకంగా ప్రమాదకరమైన సముద్ర మార్గాన్ని ఎంచుకున్నారు. అయితే ఒక్కసారిగా వేల సంఖ్యలో ఈ వలస వరద పెరగడానికి, సరిహద్దుల్లో ఈ స్థాయి అలజడి రేగడానికి వెనుక రెండు కీలక పరిణామాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొదటిది స్పెయిన్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఈ నెల ప్రారంభంలో స్పెయిన్ సుప్రీంకోర్టు ఒక కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సముద్రం ద్వారా తమ దేశంలోకి ప్రవేశించిన వలసదారులను ఎలాంటి చట్టబద్ధమైన విచారణ లేదా ప్రక్రియ లేకుండా వెంటనే వెనక్కి పంపకూడదని స్పష్టం చేసింది. అయితే ఈ నిబంధన భూమార్గంలో వచ్చే వారికి వర్తించదని పేర్కొంది. ఈ కోర్టు తీర్పు వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది వలసదారులు దీనిని తమకు దక్కిన అవకాశంగా భావించి ఒక్కసారిగా సముద్రంలోకి దిగారు. రెండోది మొరాకో రాజు క్షమాభిక్ష. జూలై 30న మొరాకో రాజు తన పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా వేలాది మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేశారు. ఇలా జైలు నుంచి బయటకు వచ్చిన వారే పెద్ద సంఖ్యలో వాహనాల్లో సరిహద్దులకు చేరుకొని స్పెయిన్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారనే బలమైన ఆరోపణలు విమర్శకుల నుంచి వస్తున్నాయి. గతంలో 2021 మే నెలలో కూడా కేవలం 2 రోజుల వ్యవధిలోనే దాదాపు 8,000 మంది వరకు ఇలాగే సెయూటాలోనికి చొరబడ్డారు. ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయి సవాలును స్పెయిన్ ప్రభుత్వం ఇప్పుడు ఎదుర్కొంటోంది. వేలాది మందిని అదుపు చేయలేక స్థానిక టరాహల్ సరిహద్దు అధికారులు చేతులెత్తేయడంతో అక్కడ అత్యవసర పరిస్థితి ఏర్పడింది. పరిస్థితులు చేదాటిపోతుండటంతో వెంటనే రంగంలోకి దిగిన స్పెయిన్ ప్రభుత్వం సరిహద్దుల్లో భారీగా ఆర్మీ, నావీ బలగాలను మోహరించింది. ఒకవైపు నీటిలో కొట్టుమిట్టాడుతున్న వారిని కాపాడేందుకు కోస్ట్ గార్డ్ సిబ్బంది శ్రమిస్తుంటే, మరోవైపు దేశంలోకి అక్రమంగా ప్రవేశించకుండా ఆర్మీ ట్యాంకులు, మిలిటరీ బలగాలు సరిహద్దులను బంధించాయి. మానవతా సంక్షోభం ఒకవైపు, దేశ భద్రతను మరోవైపు, ఈ రెండిటి నడుమ సెయూటా సరిహద్దు ప్రస్తుతం ఒక అగ్నిపర్వతంలా మారింది.